రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, నెలకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈరోజు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళను ఈరోజు జైల్లో వేసేటువంటి పని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పేటువంటి పని వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరం ఈరోజు దేశవ్యాప్తంలో జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి సమ్మెలో ఈరోజు ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో సేవలు చేసినటువంటి కార్మికులు ఈ రోజు మండలాధికారి దగ్గర వచ్చి నిరసన చెప్తున్నామంటే ఇది నీ యొక్క నిరంకుశత్వము, నీ యొక్క చేతగానితనము. మరి నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రామ సిబ్బందికి కావాల్సినటువంటి అవకాశాలను ఇప్పుడే మీరు కల్పించి వారిని ఆదుకుంటారని చెప్పేసి ఇప్పటికైనా తెలివి చేసుకొని అసంఘటిత కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలి. అలాగే గ్రామ పంచాయతీలో చేస్తున్నటువంటి సిబ్బందిని పర్మనెంట్ చేయాలి. వారికి ప్రమాదవశాత్తు సంభవిస్తే కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గట్టి కూడా ఈ రోజు నరేంద్ర మోడీకి పట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అసంఘటిత కార్మికులు కానీ ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి రైతులు సేవ చేసుకున్నట్టు విడిచిపెట్టి మా పొట్టగాడుతుంది తీసుకోకపోతే గ్రామంలో ఉన్నటువంటి రైతులను, ఉపాధి కూలీలను, కార్మికులను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి యొక్క ఢిల్లీ గద్దె గురుస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ పోరాటాలు చేయొద్దనుకుంటే నీ హామీలన్నీ నెరవేర్చాలి, లేదనుకుంటే ఇకనైనా ఈ భవిష్యత్తులో నువ్వు తిరగడానికి కూడా వీలు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారు కూడా మన